ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతి స్తోత్రములు తండ్రి. గతించిన కాలం అంతా మీరు ఎక్కడ చోట్ల భద్రపరిచి తండ్రి మీ సన్నిధానంలో మీ పిల్లలుగా మమ్మల్ని ఉంచి మీ విలువైన మాటలచే మమ్మల్ని కట్టడానికి, మీ విలువైన మాటలచే మమ్మల్ని బలపరచడానికి తండ్రి ఉత్తమమైన నీ మాటలునైనా మా జీవితాలను సరిచేయడానికి నీ వాక్యం ద్వారా ఇచ్చావు. అందులోని విషయాలు మేము ఆలోచిస్తూ ఉండగా మా జీవితాలతో మీరు మాట్లాడండి తండ్రి. మీ పరిశుద్ధాత్మ సహాయంతో మమ్మల్ని అందరినీ తండ్రి సంధించండి. నన్ను మరుగుపరచండి. నేను నన్ను తండ్రి మరుగుపరిచి మీ పరిశుద్ధాత్మ సహాయంతో మెండైన మేలైన మాటలతో మా బ్రతుకులను కట్టి మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు వారు పేరట చిన్న ప్రార్థన ప్రతిమాలను వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంఘ బిడ్డలారా, మీ అందరికి కూడా దేవుని నామంలో శుభములు తెలియజేస్తూ మరొక ఆదివారాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకిచ్చిన జీవితంలో బ్రతుకుతున్న ఈ మనిషి జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఎలా బ్రతుకుతున్నామో మనమందరము మన జీవితాలను మనం గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు మనిషి ఎక్కువ ఈ వేటి విషయంలో లోనైపోతున్నాడు అని చూస్తే, అంటే వేటిని ఎక్కువగా గ్రహిస్తున్నాడు, వేటిని ఎక్కువగా ఆశిస్తూ ఉన్నాడంటే ఈ లోకంలో చూస్తే మనం మనిషి జీవితాన్ని గమనిస్తే ఎక్కువ నటనా జీవితం కలిగిన వ్యక్తులుగా ఎక్కువగా మనకు కనబడటం మనం చూస్తాం. ఇప్పుడు నిజమేనండి, నటించే వారిని ఇష్టపడతారా మనుషులు అంటే మీరు చెప్పండి, ఇష్టపడరంటారా? నటించే వారిని ఇష్టపడరా? ఈరోజు లోకంలో చూస్తే నటించే వారికి ఎంతో పెద్ద పీఠాలు వేస్తున్న పరిస్థితులు, నటించుతున్న వారికి మనుషుల్లో ఒక గొప్ప ప్రాముఖ్యతను చూపిస్తున్న రకంగా చూస్తున్నాం. అలాగే నటిస్తున్న వారికి ఎన్నెన్నో రకాలైన అవార్డులు ఇస్తున్నారు. అంతేనా? నటిస్తున్న వారికి ఈరోజు లోకంలో అవార్డులు, ఎన్నో రివార్డులు, ఎన్నో గొప్పగా వ్యక్తులుగా చలామణి అయిపోతున్న పరిస్థితులు. ఒక పూర్వకాలంలో చూస్తే నటన అనేది పెద్దగా అది పట్టించుకునేవారు కాదు మనుషులు. నటన అనేది ఒక నాటకము, ఒక చిన్న విషయం, ఏదైనా మనిషిని ప్రభావితం చేయడానికి, ఒకవేళ తెలియని విషయాలు తెలియజేయడానికి, వారికి మనోవికాసాన్ని అంటే జ్ఞానాన్ని పెంచడానికి ఉపయోగించేవారు ఒకప్పుడు. ఏది? నటన అనేది. అంతేనా? కానీ రాను రాను ఇప్పుడు చూస్తే అండి, నటన అనేది చాలా ప్రభావితం అయిపోయింది లోకంలో. చూడండి, మనం ఇప్పుడు పిల్లలకి బట్టలు కుట్టించాలనుకోండి, బట్టలు వాళ్ళు ఏమంటారో తెలుసా? మా నాన్న లాంటి బట్టలు కుట్టించుకుంటాను, మా సోదరు లాంటి బట్టలు వేసుకుంటానని అనరు. ఎందుకు? ఇప్పుడు ఏదో సినిమా హీరోనో ఏదో నటిస్తున్న వ్యక్తులను వాళ్ళని తీసుకుని వీళ్ళు ఏం చేస్తారంటే అలాంటి బట్టలు తీసుకుంటారు. అంటే దేనికి ప్రభావితం అవుతున్నారు? నటనా జీవితానికి, నటనకు. నిజంగా వాళ్ళు 24 గంటలు లేకపోతే వాళ్ళు బ్రతుకుతున్న కాలంలో అవే బట్టలు వేసుకుంటారంటే వేసుకోరు. వాళ్ళు సహజంగా మామూలుగా తిరుగుతారు. కానీ నటించే సమయానికి వచ్చేటప్పటికి బట్టలు మార్చేస్తున్నారు. ఆ వస్త్రధారణ వేరుగా ఉంటుంది. ఆ వస్త్రధారణకి ఎక్కువ మంది యవనస్తులై ఉండొచ్చు, లోకంలో ఉన్న వ్యక్తులై ఉండొచ్చు, దానికి ప్రభావితం అయిపోతున్నారు. అయితే దేవుడు నటన గురించి మనకు ఒక పాఠాన్ని నేర్పాలనుకుంటున్నాడు. నటనా జీవితం గురించి ఒక పాఠాన్ని నేర్పాలనుకుంటున్నాడు. నటించిన వారు చాలామంది ఉన్నారు భూమి మీద. నటించిన గొప్పగా బ్రతుకుతున్న వారు భూమి మీద ఉన్నారు. మనం ఒకవేళ దేవుని గ్రంథంలోకి వెళ్ళి చూస్తే పాత నిబంధనలో దేవుడు చెప్పిన వ్యక్తుల గురించి చూస్తే కొంతమంది వారి నుంచి మనకు ఒక పాఠాన్ని నేర్పుతున్నాడు. వారి జీవితాల నుంచి మనకు ఒక గుణపాఠాన్ని నేర్పుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు నటించి నష్టపోయారు. నటించిన వారు ఈరోజు లోకంలో బాగుపడుతున్నారేమో బాహ్యంగా. నటించిన వారు అనేక అధికమైన డబ్బు సంపాదించి గొప్పవారుగా కనబడుతున్నారేమో లోకంలో కంటికి. కానీ దేవుడు చెప్తున్న వాక్యం మనం జాగ్రత్తగా గమనిస్తే
నటించిన వారు, జీవితంలో కూడా నటించిన వారు నష్టపోతారు. చాలామంది చూడండి, బయట ఒకలా ఉంటారు, లోన ఒకలా ఉంటారు. తన అంతర్గత జీవితం వేరు, బాహ్య జీవితం వేరు. అంతర్గత జీవితాన్ని, బాహ్య జీవితాన్ని రెండింటినీ చూడగల శక్తి దేవునికి ఉంది. అంతర్గత జీవితంలో శుద్ధి లేకుండా బాహ్య జీవితంలో శుద్ధి ఉన్నదనుకోండి, అది ఏమాత్రము మనకి ఉపయోగకరమైనది కాదు. అంతర్గత జీవితాన్ని దేవుడు చూస్తాడు, బాహ్య జీవితాన్ని దేవుడు పరిశీలిస్తాడు. అంతర్గత జీవితంలో ఎలా ఉంటున్నామో బాహ్య జీవితాన్ని కూడా ఒకవేళ సరిగా లేకపోతే, అంతర్గత జీవితం బాగోలేకపోయినా సరి చేసుకోవాలి, బాహ్య జీవితం సరిగా లేకపోయినా సరి చేసుకోవాలని దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తాడు. మనం కొంతమంది వ్యక్తులను మనం చూద్దాం. పాత నిబంధనలో నటించిన వారు, నటించి నష్టపోయిన వారు చాలామంది ఉన్నారండి. నటించి బాధలు పడిన వారు చాలామంది ఉన్నారండి. ఉదాహరణకు ఒక యాకోబు చూస్తే ఆదికాండ గ్రంథము 27వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. చూడండి, ఎవరు అంతకుముందు జరిగిందంతా మీకు తెలుసు కదా. ఇద్దరు కుమారులు, యాషావు, యాకోబు అని ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే దేవుడు తండ్రి ఏమన్నాడో, పెద్ద కుమారుని పిలిచి నాకు మంచి ఆహార భోజనాలు సిద్ధపరచు, నేను నిన్ను దీవిస్తాను అన్నాడు. ఈ మాట తల్లి విన్నది. యాకోబు చిన్న కుమారుడే యాకోబు చెప్పి అతన్ని పూర్తిగా తన మాటతో మార్చి ఏమన్నది, వెళ్ళి నువ్వు నటించు అన్నది. వచ్చేసాడు యాకోబు, తండ్రి దగ్గరికి వచ్చాడు, నటించాడు. ఎలాగా, నేను ఏసావునే తండ్రి అన్నాడు. స్వరము చూస్తేనేమో యాకోబు, తడిమి చూస్తే యాసావు. పాట ఉంది కదా, తడిమి చూస్తే యాసావు, స్వరము చూస్తే యాకోబు అనే పాట చిన్నప్పుడు చాలా బాగా పాడేవాళ్ళు. పాట మనుషుల్లో కూడా మనం చూస్తే వ్యక్తిత్వ జీవితంలో చాలామంది ఇలా బ్రతుకుతూ ఉన్నారు. ఎలా, తమ జీవితాల్లో బయటికి ఒకలా, లోపలికి ఒకలా. దేవుడు అంటున్నాడు, బయట ఒకలా, లోపల ఒకలా బ్రతకొద్దయ్యా అంటున్నాడు. ఎందుకని? నష్టపోతారు. ఇక్కడ యాకోబు ఇక్కడ చేసిన కార్యక్రమాన్ని బట్టి, ఇక్కడ నటించిన విధానాన్ని బట్టి ఒకవేళ తండ్రి దీవెనలు పొందుకున్నాడేమో, కానీ తర్వాత పడిన బాధలు చూస్తాయండి. వెళ్ళాడు, మామ దగ్గరికి పంపేసింది, మామయ్య దగ్గరికి తల్లి. అక్కడ ఇల్లు బ్రతకమన్నది, ఎంతో కష్టాలు పడ్డాడు, బాధలు పడ్డాడు. ఎవరు? యాకోబు. అంటే నటిస్తే, ఇప్పుడు నటించడం వలన ఒకవేళ పై మెప్పులు పొందొచ్చేమో, కానీ నిజ జీవితం ఎరిగారనుకోండి, తెలుసుకున్నారనుకో, అప్పుడు మనల్ని ఏమంటారు? చాలా బాధపడతారు కదా వాళ్ళు, బాధపడతారు. ఒకవేళ మనల్ని ఇక ఎప్పుడు నమ్మకుండా ఉంటారు. ఇక్కడ యాకోబే కాదండి, మరొకరు చూద్దాం. ఇంకొక స్త్రీ కూడా నటించింది. ఇక్కడ కుమారుడు తండ్రి దగ్గర నటించాడు, తర్వాత నష్టాలు పాల్పడ్డాడు, బాధలు పడ్డాడు. సరే, అది ఒకసారి పక్కకు పెడితే, ఇంకొక స్త్రీ చూస్తే నటిస్తున్నప్పుడు ఆ స్త్రీకి ఒక వ్యక్తి పడిపోయాడు. నటనకు తన జీవితాన్ని దాసోహం చేసేసుకున్నాడు. ఆమె నటించిన నటనకు తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. అతని జీవితాన్ని పాడు చేసుకోవడమే కాదు, దేవుని సంకల్పాన్ని నిర్లక్ష్యం పాడు చేశాడు. ఎవరైనా చూద్దాం ఆ మాట ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుదాం. అప్పుడు ఆమె, నా యందు నీకిష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలుపకపోతివని అతనితో నేను. ఇక్కడ దెలీలా అనే ఒక స్త్రీ, ఆమె దగ్గరికి సంసోను వెళ్ళాడు. సంసోను వెళ్ళి అప్పటి వరకు సంసోన్ని దెలీలా తన మాటలతో, తన నటనతో మాయలు చేస్తుంది. మాయలు చేస్తూ ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుంది? నీ బలం, నీకున్న శక్తి ఎలా వచ్చిందో మాకు చెప్పు. నీ శక్తి మాకు చెప్తే, నాకు చెప్పావనుకో
నేను ఆమెకున్న ఆలోచన వేరు, ఆమెకున్న తపన వేరు. ముందు ఎవరితో ప్రభావితం చేయిందో, ఎలా అయితే అక్కడ గుట్టు తీసుకోవాలనుకుంటుందో ఇతనికి తెలియట్లా. అయితే ఇంతకుముందు 3 సార్లు చెప్పాడు, కానీ అతను అబద్ధం చెప్పాడు, నిజం చెప్పలే. అబద్ధం చెప్పినప్పుడు ఏం చేసింది ఆమె? ఇతన్ని లొంగ తీసుకునే వారికి అప్పగించలేకపోయింది. వాళ్ళని గెలిచాడు, మళ్ళీ వచ్చేసాడు. అయితే లాస్ట్కి విసిక్కిపోయాడు. అతని దగ్గరకు వచ్చి నటిస్తుంది, నేనంటే నీకు ప్రేమ ఉంటే నిజం చెప్పేస్తావు. ఏం చేసింది? ఏమని నటించింది? పోనీ నిజంగా ఈమె ఇతను ప్రేమించి అడుగుతుందా అంటే కాదు, ఎవరికో వీరిని ఇతన్ని అప్పగించడానికి అక్కడ పన్నాగం పన్నింది. ఫిలిస్తీన్లకు అప్పగించడానికి సంసోన్ని పన్నాగం పన్ని ఆలోచన చేసి నటిస్తుంది. చూడండి, స్త్రీలు కూడా చాలామంది నటిస్తూ ఉంటారు. తమ భర్తల దగ్గర, తమ ఇంట్లో వారి దగ్గర, ఇతరుల దగ్గర నటించడం అనేది దేవుడు ఇష్టపడని కార్యము. ఇష్టపడేది కాదండి, ఇష్టపడని కార్యము. నటించకూడదు. ఎప్పుడైతే మనం ఎలా ఉంటామో, ఇప్పుడు ఎవరైనా కుటుంబంలో అప్పుడు వరకు భర్తని నీచంగా చూస్తున్న వ్యక్తులు ఉంటారు కొంతమంది. ఎవరైనా భర్తని ఇతరుల కంటే తక్కువగా చూసేవారు కొంతమంది ఉన్నారు. ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, బంధువులు వచ్చారనుకోండి ఇంటికి, వెంటనే భర్త ఏదని చెప్పడం వెంటనే చేస్తారు. మామూలు టైంలో అసలు పట్టించుకోరు. అసలు ఎంతలా మాట్లాడతారంటే అలాంటి వ్యక్తులు గురించి. కానీ బయట వారు వచ్చేసరికి అయ్య బాబు ఎంత వినయము చూపించేస్తారో. దీన్ని ఏమంటాడంటే దేవుడు? నటన అంటాడు. నటించేవారిని దేవుడు ఇష్టపడతాడా? ఎప్పుడు ఒకేలా ఉండొచ్చుగా. ఏదో సందర్భాన్ని బట్టో, పనిని బట్టో, ఇంకొక దాన్ని బట్టో, ఏదో తెచ్చిన వస్తువుని బట్టో నీ ప్రవర్తన జీవితం, నటన జీవితం చూపించడం ఎందుకు? దేవుడు అంటున్నాడు, నీ జీవితాన్ని, నీ బ్రతుకుని నేను చూస్తున్నాను. అందుకే అంటున్నాడు, నటించడం విషయంలో మీరు ఈ లోకంలో ఉన్న గొప్పవారిగా పిలువబడుతున్న వారి నటన మీరు చూపించకండి. జీవించి బ్రతకండి. నటించేది బ్రతుకులో ఉండదు, బ్రతికేది నటించడంలో చూపించలేరు. గమనించగలరా? నటించేది బ్రతుకులో ఉండదు, కానీ బ్రతుకు చూపించేది నటనకు అవకాశం ఉండదు. అంటే బ్రతుకుతున్నవారు స్వయంగా యథార్థంగా బ్రతికితే అది నటన జీవితం అనబడదు. అందుకే అంటున్నాడు దేవుడు, నటించొద్దు, నటన జీవితం కలిగి ఉండొద్దు. ఒక యాకోబు బాధపడ్డాడు, దెలీలా నటనకు లొంగిపోయిన సంసోను కూడా ఏం బాధపడ్డాడో మీకు తెలుసు. చరిత్రలో ఏం జరిగిందో తీసుకెళ్ళి ఒక గుళ్ళో కట్టేశారు. తర్వాత తాళ్లతో కట్టిన తర్వాత మళ్ళీ దేవుణ్ణి వేడుకున్నాడు. అతను కళ్ళు పీకేశారు. అంటే ఏదైతే దేవుని ప్రజలను రక్షించడానికి దేవుడు ఎన్నుకొని అతన్ని భూమి మీదకి పంపించాడో ఆ విషయాన్ని మొత్తం తప్పుదారి పట్టించేసుకున్నాడు సంసోను. ఆ తప్పుదారి పట్టుట్లో ఇతను నాశనం అయిపోవడానికి కారణం ఒక నటన జీవితం కలిగిన స్త్రీ. అందుకే ఈరోజు నిజంగా స్త్రీలు ఎలా ఉండాలంటే నటించేవారుగా ఉండకూడదు. ఎలా ఉండాలి? జీవితాన్ని చూపించేవారుగా. మనం కొత్త నిబంధనలేంటి, పాత నిబంధనలేంటి, అనేక మంది స్త్రీలు దేవుని కోసం బ్రతికి తన జీవితాన్ని అర్పించి లోకానికి సత్యాన్ని చాటిన వారు అనేక మంది ఉన్నారు. కొత్త నిబంధనలు కూడా తన బ్రతుకుని, కుటుంబాన్ని కూడా చూపించిన వారు అనేక మంది ఉన్నారు. కానీ ఈరోజు చూస్తే మనం ఈ యొక్క స్త్రీ దెలీలా గురించి ఎందుకు చెప్తున్నాడో తెలుసా? మీరు అలా ఉండొద్దు. అలా ఉన్నారనుకోండి ఏమైపోతారో? దేవుని ఉగ్రతకు పాత్రులైపోతారు, నాశనం అయిపోతారు. ఒకవేళ మీరే నాశనం అయిపోతారా అంటే మీ ద్వారా మీ కుటుంబము నాశనం అయిపోద్ది. దేవుడు చెప్తున్నాడు ఈరోజు మనకి, ఒక దెలీలా ఎలాంటి ఆమె మోసరాలు, మోసగత్తే. ఆమె లోకంలో ఒక చెడు జీవితం జీవితున్న వ్యక్తే అయినా కూడా ఏమంటే ఇతనికి బుద్ధి ఉండాలి కదా సంసోనికి.
నన్ను దేవుడు ఎన్నుకున్న స్థితి ఏంటి, నా తల్లిదండ్రులకు నా గురించి చెప్పిన విధానం ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతున్నాను, ఎవరితో బ్రతుకుతున్నానో ఆలోచించకుండా మొత్తం అంతా పాడు చేసుకున్నాడండి. నటనకు అతను దాసునమైపోయాడు, బానిస అయిపోయాడు, లొంగిపోయాడు. ఈరోజు చూస్తే యవ్వనస్తులు కూడా అలాగే ఉన్నారు. చాలా విషయాల్లో లోకంలో కూడా యవ్వనస్తులు వాటికే ఎక్కువ దాసోహం అవుతున్నారు, నటనకు. అలా ఉండకూడదని దేవుడు చెబుతున్నాడు. ఇక్కడ మరొక విషయం కూడా చూద్దాం. సౌలు గారు దావీదుని నమ్మించాడు. ఏమని? సౌలు అంటే దావీదుకు చాలా ఇష్టం. దావీదన్న కూడా కొంతవరకు ఇష్టపడ్డాడు. మొదట అయితే ఇష్టపడ్డాడు, కానీ తర్వాత తన మనసును మార్చేసుకున్నాడు సౌలు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిష్తుల చెయ్యి వాని మీద పడునుగాక అనుకొని, దావీదు, నా పెద్ద కుమార్తె అయిన మేరాబును నీకుత్తును, నీవు నా పట్ల యుద్ధశాలి వయ్యుండి యెహోవా యుద్ధములు జరిగిపోవలెనను. అందుకు దావీదు, రాజునకు అల్లుడగునట్లు నేనెంతటి వాడిని? సౌలు దావీదుని చంపేయాలనుకుంటాడండి. ఎందుకంటే సౌలు కంటే ప్రజలు దావీదుని బాగా మెచ్చుకుంటారు. యుద్ధాలు చేయటంలో కానీ, అతనుకున్న దేవుడు అతన్ని హెచ్చిస్తున్న స్థితిని బట్టి ప్రజలు కొనియాడుతుంటే అది సహించలేకపోతాడు సౌలు. అప్పుడు సౌలు నేను చంపేద్దాం అనుకుంటాడు. మళ్ళీ ఒకసారి అనుకుంటున్నాడు, నేను చంపకూడదు, ఏమండి, ఫిలిస్తీన్ల చేతిలో అతను హతమైపోతే బాగుండు అని ఒక తీర్మానంకి వచ్చి అలా ఉంటాడు. అయితే తర్వాత ఏం చేస్తాడో తెలుసా? అప్పుడు అనుకున్నాడా, తన మనసులోనే అనుకున్నాడా, నేను నాశనం చేయను అనుకున్నాడా? తర్వాత ఏం చేశాడో తెలుసా? అంటే అప్పుడు నిజము ఒప్పుకున్నాడా? నిజం అన్నట్టుగానే బ్రతికాడా? అంటే తర్వాత చూస్తే 19వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అంతట సౌలు, మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడని యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, ముందేమన్నాడు? చంపకూడదు అని తీర్మానం ఆయన తీసుకున్నాడు. మళ్ళీ ఏమన్నాడు? దావీదుని చంపేయాలంటున్నాడు. అంటే ముందేం చేశాడు అతను? ముందేం చేశాడు? నటించినట్టుగా కనబడుతుంది. ముందు చంపకూడదు అనుకున్నాడా, మళ్ళీ మళ్ళీ ఇంకో ఈటెను విసిరినట్టు కనబడుతుంది. చూడండి 10వ వచనం, 19వ అధ్యాయం 10వ వచనం. సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యము కలిగి ఈటి విసిరెను. దావీదు ఎదుట నుండి తప్పించుకొనినందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రి ఎందుకు తప్పించుకొని పారిపోయాను. మీరు చరిత్రలో చూస్తే సౌలు చాలా విధాలుగా దావీదుని చంపేయాలని ప్లానింగ్ వేసాడండి. ముందేమో చంపకూడదని ఆయనే అనుకున్నాడు, అంటే నటించాడు. నటిస్తుంది ఎవరి దగ్గర నటించాడు? దేవుని దగ్గర నటిస్తున్నాడండి. దేవుడు ఏమన్నా అసలు చూడని విషయాలా? దేవుడు తెలియంది ఏమన్నా ఉందా? మనం చూడండి, మనం కూడా అనుకుంటున్నాం కొన్ని సందర్భాల్లో, నన్ను ఎవరు చూడట్లేదు, నా మాట ఎవరు వింటలేదు అని తన ఇష్టానుసారంగా మాట్లాడుతూ మనం ఏమైపోతామో తెలుసా? దోషులైపోతుంటాం దేవుని ఎదుట. ఇక్కడ ఇదే సందర్భంలో సౌలు కూడా అలాగే అయిపోయాడండి. దేవుడేమో సౌలుని విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే, దేవుడు అనుకున్నట్టుగా తాను బ్రతకకపోవడం, తాను రాజ్యాన్ని పరిపాలించకపోవడం ద్వారా దేవుడు సౌలుని వదిలేశాడు. తర్వాత దావీదుని ఎన్నుకుంటున్నప్పుడు దావీదు మీద దేవుని మనసు ఉన్నదని అర్థమవుతున్నప్పుడు, రాజ్య పరిపాలన దావీదుకు అప్పగింపబడుతున్నది అలాంటి సూచనలు కనబడుతున్నప్పుడు సౌలు అనుకున్నాడు ఇతన్ని చంపేయాలని. ముందేమో చంపకూడదు అనుకున్నాడు, తర్వాత చంపేయాలనుకున్నాడు, నటించాడు. ఆఖరికి ఏమయ్యాడో తెలుసా? సౌలు గారు తన కత్తెతో తాను పొడుచుకుని పడి మరణించాడు. అవునా? తెలుసా మీకు ఆ విషయం? చూడండి, అదే సమూయేలు మొదటి గ్రంథమేనా, ఆఖరి అధ్యాయం చేయండి.
అప్పుడు సౌలు 4వ వచనం, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత పొడవమని తన ఆయుధంలో మోయేవానితో చెప్పగా అతడు భయము చేత అలాగూ నల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. ఎలాంటి స్థితికి వెళ్ళిపోయాడు నటించినవాడు? తన కత్తితో తానే పొడుచుకునే స్థితికి వెళ్ళిపోయాడు. అందుకే దేవుడు చూస్తున్న సంగతులు మనకంటే ఎక్కువ సంగతులు ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మన జీవితంలో, మన నోటితో, మన కంటితో, మన హృదయంతో, మన జీవితంతో జీవిస్తున్న ప్రతి విషయం కూడా దేవునికి స్పష్టంగా తెలుసు. అలాంటప్పుడు మనము జీవిస్తున్న ఈ జీవితాన్ని మనం నటించేటట్టుగా దేవుని దగ్గర, కొంతమంది సంఘానికి వచ్చేటప్పుడు చాలా భక్తిగా వస్తారు, గృహాల్లో ఉండేటప్పుడు విచ్చలవిడిగా ఉంటారు. సంఘానికి వచ్చినప్పుడు సేవకులతో మాట్లాడినప్పుడు చాలా మృదువుగా మాట్లాడతారు. కుటుంబంలో మాటలు మాత్రం చాలా వ్యర్థమైన మాటలు. ఎందుకు ఇలా వస్తున్నాయంటే నటన జీవితం. అంటే ఇక్కడికి వస్తున్నప్పుడు నటించేస్తున్నాం. అంటే నీ నటన జీవితం ఎవరికి తెలీదు? ఎవరికి తెలీదు? ఒకవేళ మనుషులకు తెలియకపోవచ్చు. ఇక్కడ కనబడుతున్న, కంటికి కనబడుతున్న మనుషులకు తెలియకపోవచ్చు. కానీ ఇంటి దగ్గర, లేకపోతే నీ గృహం దగ్గర, నీ జీవితంలో, నీ జీవితం దేవుడు చూస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దేవుడు చూస్తున్నాడు. అంటే ఎవరో భక్తుల్లో, లేకపోతే పాత నిబంధనలోనో లేకపోతే కొత్త నిబంధనలో నటించిన వారు ఉన్నారో, ఆ నటనా జీవితాన్ని తీసుకొచ్చి మనము నటించేవారుగా బ్రతికామా, వాళ్ళలా నాశనం అయిపోయారు. మనము కూడా అలాగే నాశనం అయిపోయే పరిస్థితి ఉన్నది. దయచేసి ఆలోచించండి. పేతురు దగ్గరికి ఒక ఆమె వచ్చింది, ఒక అతను వచ్చాడు. మొదట నువ్వు ఇంతకే అమ్మేవా అని అడుగుతావు. అవును, ఇంతకే అమ్మాను. దేవుని ఎదుట నువ్వు అబద్ధమాడుటకు ఎందుకు తెగించావు అని అడుగుతాడు పేతురు గారు. వెంటనే అక్కడికక్కడ అతను చనిపోయాడు. సర్లే, అతను నటించాడు, చనిపోయాడు, వెళ్ళిపోయాడు. వెంటనే తీసుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అతని భార్య వచ్చింది. ఆమె కూడా నటించేస్తుంది. ఏంటి ఇంతకమ్మ? అవునండి. ఎందుకు చెప్పాలి అబద్ధం? ఎందుకు చెప్పాలి? అక్కడ నిజంగా ఎందుకు దాచాలి? ఒకవేళ నీకు ఉన్నదాన్ని అమ్మి పట్టురామని అతను చెప్పాడా? కాదే. నువ్వెవరితో అబద్ధం ఆడమంటున్నాడో? దేవునితోనే. అంటే నటిస్తున్నారు. ఏమైపోయారు? నటించినప్పుడు మరణానికి పాత్రులుగా అయిపోయారు. ఈరోజు లోకంలో నటించేవారు గొప్పవారుగా కనపడుతున్నారేమో, లోకంలో నటిస్తున్న వారికి అవార్డులు వస్తున్నాయేమో. వాళ్ళ జీవితం కూడా ఆ నటన జీవితంకు సంబంధించింది కాదు. వాళ్ళ జీవితం వేరేగా ఉంటుంది. వారి గృహాల్లో, వారి జీవితంలో వేరేగా ఉంటున్నారు. కానీ అక్కడికి వచ్చేటప్పటికి ఒక 100 మందిని, 20 మందిని, 30 మందిని ఒక చేతితో కొట్టేస్తాడు. నిజ జీవితానికి వచ్చేటప్పటికి కొట్టమనండి, 4 దెబ్బలు కొడితే మళ్ళీ లెగలేము, ఎంత గొప్పోడైనా. కానీ వీళ్ళ జీవితంలో నటన జీవితం ఎలా చూపిస్తుంది? ఇప్పుడు లోకానికి ఇదే గొప్ప. మా హీరో ఇంత చేశాడు, మా హీరో ఇంత చేశాడు. ఏం చేశాడు? సినిమాల్లో నటన తప్ప. కానీ జీవితం, నిజ జీవితాన్ని గుర్తించాలి. అది నటనా జీవితము. కానీ మనం నటనా జీవితం జీవించామనుకోండి, మన జీవితం ఏమైపోద్ది? పాడైపోద్ది. దేవుడు మనల్ని దృష్టించి చూస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి. మరొక విషయం గురించి కూడా చూద్దాం. మనం మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 25వ వచనం. ఒక ఆయన ఇక్కడ కూడా నటిస్తున్నాడు. చూడండి, ఎవరి దగ్గర? సాక్షాత్తు యేసుక్రీస్తు వారి దగ్గర నటిస్తున్నాడు. మత్తయి సువార్త 26, 25వ వచనం. బోధకుడా, ఇక్కడ ఒక సందర్భం జరిగింది. నన్ను పట్టించేబోయేవాడు మీలోనే ఒకడున్నాడు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. అప్పుడు అతను అడుగుతున్నాడు, బోధకుడా నేను అడిగాడు, నేనా అని అడిగాడు. అప్పుడు నీవన్నట్టే అని అన్నాడు. ఎందుకని? పైన వచనాలు చూస్తే చాలామంది ఆ యొక్క శిష్యులందరూ వచ్చి చోట కూర్చున్నారు, భోజనాలు చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మీలో నన్ను ఒకడు పట్టింపబోతున్నాడు అని. అందరూ అంటున్నారు నేనా 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 నేను ఒకళ్ళు చూసుకుంటున్నారు. అప్పుడు ఇస్కరియోతు యూదా అంటున్నాడు, నేనా అని అడిగాడు. నీవన్నట్టే అన్నాడు. తర్వాత అతనే వచ్చి, ఇప్పుడు పట్టింపబోయేవాడు కూడా ఎక్కడ నటిస్తున్నాడో వాళ్ళ మధ్యనే ఉన్నాడు.
వాళ్ళ మధ్యకే వచ్చాడు. తర్వాత తీసుకెళ్ళి యేసుక్రీస్తు వారిని ఆ యొక్క ఆ రోమా చక్రవర్తికి లేకపోతే రోమా అధికారులకి అప్పగించేశాడు. ఎందుకని? నటించి ఏం చేశాడు? నిజాన్ని సమాధి చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ అది కూడా అతనికి ఏమైంది? ఉరిగా మారిపోయింది. చూడండి 47వ వచనం చూడండి, ఎలా పట్టించాడో చూద్దాం. ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యోధా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించేవాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొడునని వారికి గుర్తు చెప్పి. ఇస్కరియోతు యోధా ఏం చేశాడంటే, గుర్తు తెలియదంటే యేసుక్రీస్తు వారు ఎలా ఉంటారో మీకు ఒక విషయం చెప్తాను. చరిత్రలోకి వెళ్ళి చూస్తే 12 మంది అపోస్తలును యేసుక్రీస్తు వారు ఒకే విధమైన వస్త్రధారణ కలిగి ఉండేవారంట. ఒకే విధమైన మనిషి వ్యక్తిత్వాలు కలిగి కనబడేవారంట. ఈయన సెపరేట్గాను వాళ్ళ సెపరేట్గా కనబడేవారు కాదు. అందుకని ఈయన ముద్దు పెట్టుకోవాల్సి వచ్చింది. లేదంటే ఇంక ఈయనండి అని చెప్పేయచ్చు. లేదంటే అందరూ ఇప్పుడు ఎక్కడైనా సంఘాలకు కానీ మీటింగులు కానీ వెళ్ళనుకోండి, సపరేట్గా కనబడిపోతారు బోధకులు, అవునా? సపరేట్గా కనబడతారు. కానీ ఆ తాత్పర్యం కలిగి వారు లేరు అక్కడ. 12 మందిలో ఒక్కనిగానే ఆ 12 మందితో బ్రతికి వెళ్ళాడు ఈయన యేసుక్రీస్తు వారు. అందుకే పట్టించడానికి యోధ ఎలా వచ్చాడు? మొఖాలో గడ్డము అన్నీ కూడా ఒకేలా ఉండి అంట. ఆయన శరీర దారుణ్యము లేకపోతే ఆ వస్త్రాలు ఆ పద్ధతి అన్నీ కూడా ఈ వీళ్ళతోనే ఒకే విధంగా కనబడేవారంట. అందుకనే గుర్తుపట్టలేని స్థితి. లేదంటే యోధ చెప్పేది వెళ్ళి పలా ముఖం ఎలా ఉంటుంది, కోల ముక్కు ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని చెప్పి పంపేదుడు. అవ్వదు అలా. కాని పరిస్థితి కాబట్టే వచ్చి దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకొని అప్పగించాడు. ఏం చేశాడు ఇతను? అప్పటి వరకు యేసుక్రీస్తు వారితో బ్రతికి నటించాడు. నటనా జీవితానికి ఆయనకి ఏమొచ్చింది? లాస్ట్కి తనకు తానే ఉరి పెట్టుకుని చనిపోయే పరిస్థితికి వచ్చాడు. ఎందుకు? తన ప్రాణాన్ని తానే తీసుకున్నాడు. అవునా? అంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? అతను జీవితంలో నటించినందుకు. అందుకే జీవితంలో ఎప్పుడు నటనా జీవితం మనలో ఉండకూడదండి. చాలామంది నటనా జీవితం కలిగిన వారిని ఇష్టపడతారు. ఎందుకో నాకు అర్థం కాదు. నటిస్తున్న వారినే బాగా ఇష్టపడే వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారు. జీవిస్తున్న వారిని తన జీవితంలో ఏదైతే ముందు అనుకుంటున్నాడో, లోపల అనుకుంటున్నాడో, బయట అనుకుంటున్నాడో అదే చెబుతూ ఉన్నవారిని ఇష్టపడరు. చాలామందిని చూసాను ఇలా. అందుకే ముక్కుసూటిగా అంటే నిజం పలికే వారికి స్నేహితులు అతి తక్కువ. అవునా? నిజం పలికే వారికి స్నేహితులు తక్కువేనండి. అబద్ధం పలికే వారికి ఎక్కువ మంది కనబడతారు. అనేక మంది స్నేహితులు వీడి దగ్గర వీడిని పొగిడేస్తాడు, వాడి దగ్గర వాడిని పొగిడేస్తాడు. వీడి దగ్గర వీడిని మనల్ని తీసుకుంటాడు, వాడి దగ్గర వాడిని మనల్ని తీసుకుంటాడు. ఇద్దరి దగ్గర అంటే ఒకడు కరెక్ట్గా ఉన్నాడు అని ఒకరినే నమ్మడం, అందరి దగ్గర బ్రతికేస్తాడు. అలాంటి వాడు ఎలా అయినా చలామణి అయిపో ఉండొచ్చు లోకంలో. కానీ నిజం చెప్పేవాడిదే వాడి జీవితమే ప్రపంచానికి గుర్తుగా కనబడుతుంది. యేసుక్రీస్తు వారి జీవితం చూడండి, ఈరోజు ప్రపంచానికి ఒక దిక్సూచిలా కనబడుతుందంటే కారణం ఏంటో తెలుసా? ఆయన యథార్థవంతుడిగా బ్రతికాడు. ఆయన జీవించి చూపించాడు, ఆయన నటించలేదు. యేసుక్రీస్తు వారి జీవితాన్ని ఈరోజు లోకంలో మనుషులు నటిస్తున్నారేమో కానీ, అవునా, సినిమాలు గాను ఇంకొక విధంగాను. కానీ ఆయన నటించలే. మేకులు కొట్టుకున్నట్టు నటించలే. పొట్టలో పొడవబడినట్టు నటించలేదు. రక్తం కార్చినట్టు నటించలేదు. అది నిజానికి అబద్ధానికి ఉన్న తేడా. నటించడానికి నిజ జీవితంలో బ్రతకడానికి ఉన్న తేడా చూడండి. ఒక మాట చూద్దాం. అందుకంటాడు, మనం ఒకవేళ నటిస్తూ బ్రతికామనుకోండి, అసలు ఈ జీవితమే ఒక నటన అంటాడు దేవుడు. ఎందుకు? ఒరే మీరు బ్రతుకుతున్న ఈ బ్రతుకుందే ఇదే ఒక నటన. అసలు ఏది మనం యథార్థంగా బ్రతుకుతున్న ఈ జీవితాన్ని కూడా నటన అంటాడు. ఎందుకంటే ఏదో ఒక రోజు విడిచి వెళ్ళిపోవాలి.
చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 31వ వచనం. ఇది ఎందుకు ఎలా అంటాడంటే, మనం ఎక్కువగా ఈ బంధాలకు, ఈ బాంధవ్యాలకు, మనకు ఉన్న వాటితో ఎక్కువగా వాటికి ప్రభావితం అయిపోయి ఆ వాటి మీద ఎక్కువ మక్కువతో బ్రతుకుతున్నామని దేవుడు అంటాడు. ఇవన్నీ నీకు శాశ్వతం కాదయ్యా అని చెబుతూ, చూడండి కొరింథీయులకు మొదటి పత్రిక 7వ అధ్యాయం 31 చదవండి. లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్లును ఉండవలెను. యాలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. జాగ్రత్తగా గమనించండి. అంటే ఈ జీవితమే ఆస్తిపాస్తులు ఉన్నాయా, డబ్బు ఉందా, మంచి ఉద్యోగం ఉందా, మంచి బంగారం ఆభరణాలు ఉన్నాయా, మంచి ఇల్లు ఉందా, ఇవన్నీ కూడా నీ జీవితానికి ఒక శాశ్వతం అని అనుకుంటున్నారేమో. ఇది నటన. అంటే ఈ జీవితంలో ఇవన్నీ కూడా ఒకవేళ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మరణం వచ్చేద్ది. అప్పుడు ఏమవుతుంది? ఈ జీవితం అంతా ఒక నటనగా ఉండిపోద్ది. అందుకే అంటున్నాడు, ఒకవేళ మీరు వీటితో ఎక్కువ బాంధవ్యాన్ని కలిగి ఉన్నారనుకోండి, ఏం చెప్తున్నాడో తెలుసు దేవుడు, వాటిని వదిలేయాలి మీరు. కాబట్టి మీరు ఏం చేయాలి? ఈ లోకపు నటన గతించిపోద్దని గ్రహించి బ్రతకండి. ఉన్నవాటితో నాది నాది అని బ్రతికే వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే వారికి ఒక పాఠంగా చెప్తున్నాడు దేవుడు. స్థితిలో ఎప్పుడు ఉండడండి. ద్వితీయోపదేశకాండం గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనం చూడండి. అధ్యాయం 13వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. ఎందుకు యథార్థపరుడై మనం బ్రతకాలి చెప్పండి? ఎందుకు యథార్థపరుడు బ్రతకాలి? ఏమన్నాడు? నీవు నీ దేవుడైన ఎదుట, యెహోవా ఎదుట యథార్థపరుడవై బ్రతకాలి. అంటే నటించకూడదు. ఎవరితో చెప్తున్నాడు? ఇశ్రాయేలీలతో. ఎందుకని తెలుసా? దేవుడు వాళ్ళు యథార్థవంతులుగా ఎందుకు బ్రతకమని చెప్తున్నాడో తెలుసా? చూడండి, 32వ అధ్యాయము 4వ వచనం. అదే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం. 4వ లైన్ నుంచి చూద్దాం, 3వ లైన్ నుంచి. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థపరుడు. ఎలాంటి వంతుడంట? ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. అంటే నువ్వు ఎలా బ్రతకాలి? ఎలా బ్రతకమన్నాడు? ఆయన ఎదుట యథార్థవంతుడిగా బ్రతకాలి. ఎందుకు బ్రతకాలి అంటే నీ దేవుడు యథార్థపరుడు కాబట్టి. అంతేనా? యథార్థపరుడుగా ఆయన ఉన్నాడు కాబట్టి. ఆయన నటించేవాడుగా లేడు. ఆయన మన కోసం నటించలా. ఏదో బయటకి ఒక విధంగాను, లోన ఒక విధంగాను ఏది దాచుకోలేనా. ఇదిగోండి, వాక్యాన్ని ఇచ్చాడు. ఆయన ఏదైతే కలిగి ఉన్నాడో ఆ మాటలని ఈ వాక్యం ద్వారా మనకి ఇచ్చాడు. ఆయన ఏదైతే ఆలోచించాడో ఆ మాటలను డైరెక్ట్గా చెప్పేశాడు. ఆయన ఏది దాచుకోలేదు. అంటే ఆలోచించాలి మనం. అంటే దేవుడు ఎంత యథార్థపరుడో మీకు అర్థం కావాలి. ఎంత యథార్థపరుడో చెప్పనా? యేసుక్రీస్తు వారు తాను బ్రతుకుతున్నప్పుడు శిష్యులతో ఏమాత్రము కూడా తాను సెపరేట్గా ఉండాలని, అంటే సెపరేట్ ఒక స్థానాన్ని కలిగి ఉండాలని ఆయన ఆశించలేదు. ఏదైతే శిష్యులు కలిగి ఉన్నారో ఆయన అదే కలిగి ఉన్నట్టుగా బ్రతికాడు. నిజంగా చూస్తే ఆయన ఏం చేయాలో తెలుసా? ఆయనకు శక్తిని అందరి ముందు, శక్తిని బట్టి, ఆయన చేసిన కార్యాలను బట్టి ఈయన గొప్పవాడుగా పొగడబడాలి. అవునా? ఆయన కూడా అది చూపించుకున్నాడా? ఎందుకు? ఆ పొగడతలు అవన్నీ కూడా కనబడనివి. అవన్నిటిని ఆశించి కాదు ఆయన బ్రతికేది. దేనికోసం బ్రతుకుతున్నాడు? యథార్థవంతుడు. నిజంగా చూడండి, ఆయన ఎలా బ్రతికాడో సమస్తము అలా చరిత్రలో అలానే రాయబడింది. వాటి ద్వారా ప్రభావితమైన వారు యథార్థవంతుల జీవితాన్ని బట్టి అనేక మంది ప్రభావితం అవుతారు అని ఈరోజు ప్రపంచానికి యేసుక్రీస్తు ఒక సూచక, ఒక సూచన. అవునా? అనేక మంది మారారంటే ఎవరి జీవితాన్ని బట్టి మారారు?
యథార్థపరుడుగా ఆయన జీవించాడు కాబట్టి మనం యథార్థగా బట్టులుగా బ్రతికామనుకోండి, మనం కూడా యథార్థవంతులుగా బ్రతకమండి. మన జీవితం మన పిల్లలకు కానీ మన కుటుంబాలకి ఎలా ఉంటుందో తెలుసా? సూచకగా కనబడుతుంది. మనం యథార్థపరుడుగా ఉన్నప్పుడు, మనం యథార్థపరుడుగా లేమనుకోండి, మన జీవితం వాళ్ళకి ఏమాత్రం ప్రభావితం చెయ్యదు. వాడు జీవించాలండి, మీకేం తెలుసు వాడి గురించి అంటారు. అవునా? అంటే లోపల ఒక విధంగాను బయట ఒక విధంగాను మనం ఉన్నట్టుగా మనం బ్రతకూడదు. అందుకే దేవుడు చెప్తున్నాడు. మరొక మాట చూద్దాం. దేవుడు దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చూడండి. దేవుని ఎదుట మనం ఏం తప్పించుకోలేమండి. దేవుడు మన సమస్తాన్ని చూస్తున్నవాడు. 9వ వచనం నేను చదువుతున్నాను. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. తన ఎడల యథార్థ, చదవండి, యథార్థ హృదయము గలవారిని బలపరచడానికి. అంటే ఉన్నది ఉన్నట్టుగా బ్రతికేవారు. దేవుని ఎదుట కూడా ఎలా బ్రతకాలంట? మనం అంటే ఉన్నది ఉన్నట్టుగా అంటే ఒకప్పుడు పాప జీవితం జీవించాం, ఇప్పుడు కూడా అలాగే జీవించమనే మార్పు పొంది ఎలా బ్రతకాలి? నువ్వు ఏదైతే దేవుడు చెప్పాడో అలాంటి బ్రతుకును మన జీవితం ద్వారా చూపించాల్సిన బాధ్యత మనకు ఉంది. దాన్ని ఏమంటున్నాడో తెలుసా? లోకం ఎదుట నీ బ్రతుకు ఎలా ఉందో, మనుషుల ఎదుట నీ బ్రతుకు ఎలా ఉందో, అంతర్గతంలో కూడా నీ బ్రతుకు అలాగే ఉండాలి. అంతర్గతంగా నీ బ్రతుకు ఎలా ఉందో, ప్రజల ఎదుట ఎలా ఉండాలనుకుంటున్నావో లోపల కూడా అలాగే ఉండు. ఇది దేవుడు కోరుతున్న విషయం. అంతేగాని అక్కడొకలా ఇక్కడొకలా, ఇతరుల దగ్గర ఒకలా ఇంకొకరి దగ్గర ఒకలా ఉండకూడదు. దీన్ని ఏమంటున్నాడో, దేవుడు అంటే తన కనుదృష్టి సంచారం చేస్తుందంటే ఎందుకు చూస్తుంది? వీడు అక్కడ ఇక్కడ ఒకేలా ఉంటున్నాడా లేదా? ఎందుకని? అలా ఉండని మనుష్యులు లోకంలో ఉన్నారు. ఒకప్పుడు బ్రతికిన వారిలో కూడా వారు నష్టపోయారు. ఇప్పుడు మీరు నష్టపోకండి అని చెప్తున్నాడు దేవుడు. చూడండి, మరొక మాట కూడా చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. యథార్థవంతులంటే నటన చేయని వారు, నటించని వారు. నటన అంటే లేని దానిని ఉన్నట్టుగా ప్రతిబింబింపజేయే విషయం, లేని దానిని ఉన్నట్టుగా చూపిస్తున్నట్టు, గాయం కలిగి ఉన్నా గాయం లేనట్టుగా, బాధ ఉన్నా బాధ లేనట్టుగా, లోపల కోపం ఉన్నా ప్రేమ ఉన్నట్లుగా బ్రతుకుని ఏమంటారు? నటనా జీవితం అంటున్నాడు. యథార్థ జీవితం అంటే ఏంటో తెలుసా? దేవుడు వాళ్ళకి సహాయం అందిస్తాడంట. ఎప్పుడు దేవుడు అనుకున్నట్టుగా బ్రతకడం అంటే దేవుడు ఎలా అయితే చెప్పాడో అలా బ్రతికే వారిని యథార్థపరులు అంటారు. అలాంటి వారికంటే దేవుడు అంట సహాయం చేస్తాడంట. సహాయం కోరుతాం కదా మనం మనుషులుగా. దేవుడు ఎలాంటి వారికి చేస్తాడో నటించే వారికి కాదు. ఈరోజు నటించే వారికి సహాయాలు ఎక్కువ. అన్ని విషయాల్లోనూ మీరు ఏ విషయం అని చెప్పకండి, ప్రతిదానికి కూడా. జీవించే వారికి సహాయం తక్కువ. కానీ సహాయం ఎవరు చేస్తారంటే జీవించేవారికి, యథార్థవంతుడిగా జీవించేవారికి దేవుడు సహాయం చేస్తాడంట. దేవుడే మీకు సహాయకర్తగా ఉంటాడంట. చూడండి, 84వ కీర్తన దేవుడు అంటాడు, యథార్థవంతులుగా బ్రతికే వారికంట ఏ మేలు చేయక మానడు. 84వ కీర్తన 11వ వచనం చూడండి. మనం అనుకుంటాం యథార్థవంతులుగా బ్రతికితే ఏ లాభం అండి అనుకుంటామా? యథార్థవంతులుగా బ్రతికితే ఏ లాభం అండి? ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనట్టుకున్నట్టుగా మాట్లాడేయాలి, ఇతని దగ్గరికి మాట్లాడేయాలి అని అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, అలాంటి వారికంట దేవుడు సహాయం చేయకుండా ఉంటాడు. కానీ ఎలాంటి వారికి సహాయం చేస్తాడు? చదవండి. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును,
యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయకమానడు. ఏ మేలు అంటే మనిషి కోరే ప్రతి మేలు, ఏదైతే మనకు అవసరమో, మన జీవితానికి ఏదైతే మన బ్రతుకులకు అవసరమో, మన దైనందిన జీవితానికి ఏది అవసరమో ఆ మేలులు చేయకుండా మానడు అంటారు. అయితే నువ్వు మేలు పొందాలంటే ఏం చేయాలి అమ్మా? మనం మేలు పొందుకోవాలంటే దేవుని చేత ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. యథార్థంగా జీవించాలి. అంటే ఏం జీవించకూడదు? ఎలా జీవించకూడదు? నటించి జీవించకూడదు. ప్రార్థన నటించకూడదు, భక్తి నటించకూడదు, విశ్వాసంలో నటించకూడదు, సంఘంలో నటించకూడదు, పాటల్లో నటించకూడదు. నీ హృదయంతో పాడమంటాడు పాటల్లో. కొంతమంది అక్కడికి వచ్చి గొంతుతో పాడేస్తుంటారు, కానీ గొంతుతో పాడిందని దేవుడు వినడు. ఎలా పాడితే వింటాడు? హృదయంలో నుంచి వచ్చే పాటను దేవుడు వింటాడు. అవునా? మాటలేనంతే. అందుకే మనుషులుగా మనం బ్రతుకుతున్నప్పుడు మన జీవిత విధానంలో నటనా జీవితం అనేది మనం ముగింపు చెప్పాల్సిన అవసరం ఉంది. నటించొద్దు దయచేసి. ఎవరు కూడా జీవించండి, బ్రతకండి. అది దేవుడు కోరుకుంటున్న జీవితం. యథార్థవంతులకే మేలు చేస్తాడు దేవుడు. యథార్థవంతుల్ని కాపాడుతాడు దేవుడు. యథార్థవంతుల్ని ఆదరిస్తాడు దేవుడు. యథార్థవంతులకి సహాయకుడుగా ఉంటాడు దేవుడు. మన జీవితం నటించేవారికి ఉన్నదనుకోండి, నీకు ఏమాత్రము దేవుడు నిన్ను సహాయకుడు చేయడు. ఒకవేళ నటించావా నాశనానికి వెళ్ళిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు, పాడైపోతావు, నశించిపోతావు. ఇది దేవుడు చెబుతున్న మాట. దయచేసి ఒకవేళ ఇలాంటి సంబంధమైన మనసులు మనలో ఏమైనా ఉంటే సరి చేసుకుంటూ ముందుకు వెళ్దామండి. ఎందుకంటే దేవుడు మనల్ని తేటగా చూస్తున్నాడంట. సంచారం ఆయన కొన్నంట సంచారం చేస్తుందంట. ఎవరు యథార్థబద్ధులుగా ఉన్నారు, ఎవరు అనీతిమంతులుగా బ్రతుకుతున్నారు. చూడండి, మరొక వచనం చెప్పి ముగిస్తాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావం వారిని పాడు చేయును. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపిస్తుందంటే నీ యథార్థమైన బ్రతుకు నిన్ను ఏం చేస్తుందంటే కాపాడుతుంది. మనం అనుకుంటాం ఏ లాభం వస్తుందండి, ఎప్పుడు ఇలాగ ఉంటారు మీరు, ఏ లాభం వస్తుంది మీ యథార్థత పొందితే? ఏమిటి, కొంతమంది ఉద్యోగస్తులు చూడండి, వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయో తెలుసా? ఏమంటే నిజంగా నీతిగా బ్రతికితే, వచ్చే జీతంతోనే బ్రతికితే మాకు ఏముంటాయండి అంటారు. అవునా? వచ్చే జీతంతో బ్రతకలేమా? ఎందుకు బ్రతకలేము? వచ్చే జీతంతో బ్రతకలేకపోతే ఆ జీతం ఎందుకు ఇస్తాడో ఆ వ్యక్తి? ఆ గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది? కింద చేతులు చాచి, బల్ల కింద చేతులు పెట్టి లంచాలు గిట్లకినా ఎప్పుడోకప్పుడు బయటపడ్డాడు అనుకోండి, ఏమైపోతాడు? రైడ్, ఏ రైడు? సిబిఐ రైడ్ జరిగిందనుకోండి, లేకపోతే కస్టమ్స్ రైడ్ జరిగిందనుకోండి, అలా దొంగతనంగా తప్పుగా సంపాదించిన సంపద అంతా ఎవరికైపోద్ది? పట్టుకుపోతారు. అంటే యథార్థవంతుడిగా బ్రతికినప్పుడు వర్ధిల్లుతామని కూడా అంటాడు దేవుడు. యథార్థవంతులు ప్రవర్తన వర్ధిల్లపజేస్తాడంట దేవుడు, వారిని బలపరుస్తాడంట. మళ్ళీ చదువు ఈ మాటని. యథార్థవంతుల యథార్థ వారికి త్రోవ చూపిస్తుంది, త్రోవ చూపిస్తుందంట. వారి బ్రతికే చూపిస్తుందంట. వారు జీవించిన విధానమే వారికి త్రోవ చూపిస్తుందంట. మూర్ఖ చిత్తులు పాడైపోతారని దేవుడు చెబుతున్నాడు. అంటే మనం జీవిస్తున్నప్పుడు ఏమంటే చాలా సందర్భాల్లో మనం ఒకవేళ నటనా జీవితం కలిగి ఉన్నామేమో, జాగ్రత్త చూసుకోండి. ఉండొద్దు అలా. వారికి వారిన్నట్టుగా, వీరికి వీరన్నట్టుగా, దేవుడి దగ్గరకు వచ్చి దేవునిగా, దేవుని కాడి దగ్గరికి వెళ్ళి దేవునిగా బ్రతకొద్దు. దేవుడు అనుకున్నట్టుగా యథార్థంగా బ్రతకండి. ఎక్కడున్నా ఒకేలా ఉండండి అంటారు చూడండి. రే నువ్వు నటించదు రే, కట్ చెప్పు అంటారు చూడండి. అంటే వాడు నటిస్తున్నాడని మీకు అర్థమైపోతుంది. పిల్లవాడు లేకపోతే ఎవరైనా స్నేహితుడు అంటారు కదా.
మరి నీ నటన దేవుడు తెలీదా? ఇంటికి ఎలా ఉంటున్నావు, సంఘానికి వచ్చి ఎలా ఉంటున్నావు, బయటికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడుతున్నావు, సంఘంలో ఉన్నప్పుడు కొంతమంది చూడండి నోటి మాటలో సంఘంలోకి వచ్చి కొంతమంది పాస్టర్లు ఎలా మాట్లాడతారు తెలుసా? సహోదరులారా, అయ్యలారా, అమ్మలారా అంటే భాషా విధానం మారిపోద్ది. ఇప్పుడు నేను బయట ఎలా మాట్లాడుతున్నానో మీతో అలాగే మాట్లాడాలి, అంతే కదా. కానీ భాషా విధానం మార్చేసామనుకోండి, అంటే కొంతమంది నేను చూశానండి స్వయంగా, ఒక సేవకుడు వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు వేరు మాట్లాడతాడు, ఆయన మౌత్ పట్టుకునేటప్పుడు మాటలు మారిపోతాయి, గంభీరత టోన్లో మారిపోద్ది, మాటలో పద్ధతి మారిపోద్ది. ఎందుకలా? అక్కడికి వెళ్ళినా ఒకేలా మాట్లాడు, యథార్థంగా ఉండు, ఇంట్లో కూడా అలాగే మాట్లాడు, సోదరులతో అలాగే మాట్లాడు. ఏమైంది అంటే నీ జీవితాన్ని పరిశీలిస్తాడు దేవుడు. ఆ పరిశీలనాత్మక నీ జీవితంలో నువ్వు గెలవాలి. ఆయన పరిశీలిస్తున్నప్పుడు నువ్వు దాన్ని గెలిచి దేవునిలో బ్రతికితే ఆయన నీకు నిత్య జీవం అనుగ్రహిస్తాడు. అలాంటి వారుగా మనం బ్రతకాలి. యథార్థవంతులే ఈ లోకానికి శ్రేయస్కరము అంటాడు దేవుడు. ఈరోజు చూడండి, స్త్రీల గురించి ఒక రోజు పెట్టేసుకున్నారు. ఈరోజు అంట ఆదివారం, స్త్రీల ఆదివారమా? ఆడవారి ఆదివారం ఏంటండి? ఇదేంటిది? అంటే ఒక ప్రముఖమైన వ్యక్తులు ఎప్పుడెప్పుడో గతించిపోయిన కాలాల్లో మనుషుల్ని బలపరచడానికి కొన్ని కార్యక్రమాలు చేసి ఉండొచ్చేమో, కానీ వాటిని ఆధారపరుచుకుని మనం వెళ్ళిపోవడం కన్నా వాక్యాన్ని ఆధారం చేసుకుని ముందుకెళ్ళామనుకోండి సంతోషకరంగా ఉంటాం. ఆడవారు మంచివారు కాదు అని అనడానికి కాదండి. ప్రతిరోజు ఆడవారిదే, ప్రతిరోజు మగవారిదే, ప్రతిరోజు మనుషులకు ప్రాముఖ్యమైందే. దేవుడిచ్చిన ప్రతిదినం మనకి మంచిదేనండి. అది ఆడవారికో మగవారికో సెపరేట్ చేసుకునే ఆ పరిస్థితులు మనం చేసుకోవడం కన్నా దేవుడిచ్చిన సమయాన్ని గమనిస్తూ దేవుని మాటను వింటూ యథార్థవంతులుగా బ్రతుకుతూ నిత్యలోకానికి చేరుకోవాలన్నదే ఆయన ఆశ. ఆ విధంగా మనం ఉందాం, అలా బ్రతుకుదాం, స్థిరంగా నిలబడదాం. దేవుడు ఈ మాటలు మన వినికిళ్ళు ఫలింపజేసి మనల్ని ఆశీర్వదించి బలపరచును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతి స్తోత్రములు తండ్రి. యథార్థముగా బ్రతుకు వారికి ఏ మేలు చేయక మానను అని నీ వాక్యం ద్వారా మీరే మాకు అవకాశాన్ని దయచేశారు నాయన. మేము ఎలా బ్రతుకుతున్నామో మీరు చూస్తూ ఉన్నారు. మాలో ఏదైనా తెలిసి తెలియక అపరాధంలో పాపం మీదట ఉంటే క్షమించండి నాయన. మేము యథార్థపరులుగాను నిత్య నివాసులుగాను మిమ్మల్ని మహింపరిచేవారుగాను బ్రతికే బ్రతుకును దయచేయండి. నటించేవారుగా మేము ఉండకుండా, నటనాశీలుగా మేము బ్రతకకుండా నాయన మా జీవితాన్ని యథార్థముగా జీవించేవారుగా మీకు కనుపరుచుకుంటూ లోకాన్ని కనుపరుచుకుంటూ ముందు కొనసాగిపోయే జీవితాలు మాకు దయచేయమని మీరు ఇచ్చిన వాక్యం ద్వారా మా హృదయాలను బలపరచండి, స్థిరపరిచి తండ్రి మీలో నివసింపచేయమని, వెంటనే నీ వాక్యం వ్యర్థం కాకుండా మా అందరి హృదయాలు ఫలింపచేయండి. ఒకవేళ మాలో ఏదైనా తెలిసి తెలియక అపరాధం మీ ఎదుట ఉంటే వాటిని సరిచేసుకుంటూ సరిదూచుకుంటూ మిమ్మల్ని మహింపరుస్తూ ముందుకు కొనసాగిపోయే జీవితాలు మాకు దయచేయమని, విన్న వాక్యాన్ని ఫలింపచేసే వారిగా మమ్మల్ని బ్రతికించమని, సమస్తము మీ పాదపద్ములు ఆరోపించుకుంటూ సహాయం దయచేయమని కోరుకుంటూ, విన్న నీ పిల్లలందరూ హృదయాల్లో స్థిరపరచండి, బలపరచండి. సమస్తము మీ పాదపద్ములుగా ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారు పెట్టించిన ప్రార్థన బ్రతిమాలుకుని వేడుకొచ్చున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఒకరికొకరు.